రైతు చేసేది ఎప్పుడు కష్టమంతా రైతు అంతా కష్టపడతాడు కానీ వచ్చేది దళారు వచ్చేటప్పటికి అలా రేటు ఉండకపోతే రేటు ఉండదు. రేయి కొనేటప్పటికి ఏమో రేయి బాగా వచ్చింది అనుకోండి, ఆ టైంలో రేటు ఉండదు. ఆ రేయి లేకపోతేనేమో రేటు ఉంటది, అప్పుడేమో మన దగ్గర రెయ్యి ఉండదు. అలాగే చేపలు కూడా పరిస్థితి అంతే, ఒకసారి రేటు పెడుతుంది, ఒకసారి అదే రేటు ఉంది బాగుంది మనకు బాగా వచ్చింది అనుకుంటే బాగా లాభాలు వస్తాయండి. ఒకసారి లాస్ పెడితే అది వచ్చిందాన్ని లాస్ వచ్చిందాన్ని కలుపుకుని మేము ఎదరకు ముందుకు పోతా ఉంటాం. ఇంకా సేమ్ ఇంకా వ్యవసాయం చేసే వాళ్ళకి పంట దిగుబడి వచ్చినప్పుడేమో రేటు ఉన్నప్పుడేమో పంట దిగుబడి ఉండదు. సేమ్ వ్యవస్థ అయిపోయి దళారు ఎక్కువ, వాళ్ళు నొక్కేసి రేట్లు మన దగ్గర తీసేసుకుంటా ఉంటారు. అది వచ్చింది ఇది వచ్చింది అని లాగేసుకుంటా ఉంటారు. మన దగ్గర రైతు ఎప్పుడు కష్టపడతా ఉండాలి, రైతు చేస్తా ఉండాలి, పెట్టుబడులు ఎట్టుకొస్తా ఉండాలి. ఆ వడ్డీలు కట్టి అవి కట్టి ఈ కట్టి రైతు ఎంతకంత లాస్ పోతున్నాడంటే దళారీల వల్లే. అసలైన రేటు మన రైతు గిట్టుబాటు కాదు, గిట్టుబాటు రావట్లేదు, గిట్టుబాటు రేటు రాదండి. రాదు. పెట్టుబడి పెట్టిన పెట్టుబడులకి ఆ మాత్రం వస్తే సంతోషపడతాం. డైరెక్ట్ చల్లేయడమే సార్ ఇంకా మేత? డైరెక్ట్ చల్లేయటం. నైట్ నానబెట్టేస్తా, నైట్ నానబెట్టి పొద్దున్న నానబెడతాం. తర్వాత డిఏపిని ఫ్లోటింగ్ ఫీడ్ వేస్తాం అనమాట. నెక్స్ట్ కొంచెం ఓపెనగా కొద్ది ఎండ వచ్చిన తర్వాత 10 గంటలకే ఫ్లోటింగ్ వేస్తామన్న. ఫ్లోటింగ్ ను డిఏపి వేస్తాం. ఇది ఇచ్చిన ఇలాగా ఇంకా డైరెక్ట్ గా ఇంకా చేపలు రైలు కానీ రెండింటికి ఉపయోగపడుతుంది. అవి ఏమైనా తినగా మిగిలింది ఏమంటే ప్లాంటిన్ కి పనిచేస్తుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బన్నీ డైరీ ఫార్మ్ ఛానల్. మనం ఇప్పుడు వ్యవసాయ రంగానికి ధీటుగా ఉన్నటువంటి ఆక్వా రంగంలో ముందంజలో నడిపిస్తున్న చంటిబాబు గారి దగ్గర ఉన్నాము. ఈయన దాదాపుగా 3 ఎకరాల ఆక్వా ఫీల్డ్ లో చాలా ముందంజలో ఉండి ప్రస్తుతం మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఈ చేపల చెరువులు కానీ రోలు చెరువులు కానీ అత్యంత అనుభవం ఉన్న వ్యక్తితోటి మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఆయన అనుభవాలు ఎలా ఉంటాయి, ఒక ఎకరానికి వచ్చి ఎంత పిల్ల పడుతుంది, చేప పిల్ల ఎంత పడుతుంది, రొయ్యి పిల్ల ఎంత పడుతుంది, ఆ పిల్ల కాస్ట్ ఎంత ఉంటుంది, ఆ పిల్ల పెరిగి పెద్దది అవడానికి ఎంత టైం పడుతుంది, ఆ పెరిగిన తర్వాత అది ఎన్ని టన్నులు వస్తుంది ఏంటి అనేది ఆయన అడిగి చాలా వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కటి కూడా ఆయన క్షుణ్ణంగా చెప్తారు. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరు కూడా మన వీడియో చాలా ఇన్ఫర్మేషన్ఫుల్ గా ఉంటది. చూడండి, సాధారణంగా మీరు మార్కెట్కి వెళ్ళి చేపలు రొయ్యలు కొనుక్కుంటే చూస్తారు, కానీ వాటిని ఎలా పెంచుతారో ఏంటి వాటి ప్రాసెస్ ఏంటి అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి ఆయన అనుభవాలన్నీ కూడా పూర్తిగా మనం తెలుసుకుందాం. సార్ మీ పేరు? సార్ నా పేరు సంటిబాబు, సంటి అంటారు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్ మీరు? దగ్గర 68 నుంచి చేస్తున్నాను చెరువులు. 68 నుంచి చేస్తున్నారు. చాలా అనుభవం ఉంది మీకు ఈ ఫీల్డ్ లో. మీరు ఫస్ట్ నుంచి కూడా మనకి ఆక్వా ఫీల్డ్ సార్ మీరు? వేసాం. ముందు టైగర్ రై వచ్చింది, టైగర్ రై కూడా వేసేవాళ్ళం. తర్వాత అందులో చేప నీలకంఠం రై అనేసి క్యాంబీ వచ్చింది, క్యాంబీ కూడా చేసాం అనమాట. ఇప్పుడు వస్తుంది సార్ టైగర్ రోయ్ అనేది? టైగర్ ఇప్పుడు లేదండి, ఇప్పుడు అంతా వనమీ చేస్తున్నారు. వనమే చేసి రైలు చేపలు కలిపి పాలికల్చర్ చేస్తున్నారు. ఇప్పుడు మన ప్రజెంట్ ఏం చేస్తున్నారు సార్ మీరు? చేపలు వేస్తున్నారు, రొయ్యలు? రైలు చేపలు కూడా కలిపేస్తున్నామండి. ఒక క్రాప్ అది ఒక క్రాప్ ఇది వేస్తామండి. సమ్మర్ క్రాప్ ఏమో ప్రత్యేకంగా రొయ్య వేస్తాం, వర్షాకాలం క్రాప్ ఏమో రొయ్య చేప కలిపేస్తాం. రొయ్య చేప కలిపేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ మన బ్యాక్ సైడ్ ఫ్యాన్ తిరుగుతుంది కదా సార్, అది రొయ్య చేప రెండు కలిపి ఉన్నాయండి? రెండు కలిపి ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు మనకి. అవునండి. మీరు ఇప్పుడు ఈ పిల్ల తీసుకొచ్చేసి అన్నాలు అవుతుంది సార్? ఇప్పుడు చేసి 20 రోజులు అయింది. 20 రోజులు అవుతుంది. అప్పుడు పిల్ల సైజ్ ఎంత ఉంటుంది సార్? ఏమాత్రం ఉంటది పిల్ల సైజు? బాగా స్మాల్ గా ఉంటది సైజ్ అన్నమాట. అది కేజీకి 15,000 అలా తూగుతుంది అనమాట. అలా తూగుతుంది. మనకి క్రాప్ అంతా రావడానికి ఎంత టైం పడుతుంది సార్? అది 3 నెలలు పడుతుంది. 3 months పడుతుంది. మనకి అంటే ఏ సైజ్ అవుతుంది? చేప ఏ సైజ్ అవుతుంది, రొయ్య ఏ సైజ్ అవుతుంది? చేప అంటే ఇంచుమించు 8 మాసాలు 9 మాసాలు ఉండాలండి. రొయ్య అయితే ఒక 3 నెలలు పడుతుంది. 3 నెలల్లో 70-80 కౌంటు చేపలు అయితే వస్తుంది అనమాట. 50 కౌంట్ కూడా వస్తుంది. ఒక్కొక్కసారి బాగా ఎదుగుతుంది, ఒక్కొక్కసారి తగ్గుతుంది. 1,00,000 నెంబర్ అయితే 1 టన్ను వస్తుంది 100 కౌంట్ అయితే. 100 కౌంట్ అయితే అదే ఏమన్నా ఏరేషన్ పర్సెంటేజ్ తక్కువ వచ్చింది అనుకో, కాసింది అనుకో, అది 7 గంటలు 8 గంటలు ఎకరానికి అలా అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మనకి చేప అయితే 8 నెలలు పడుతుంది, రొయ్య అయితే
రొయ్య అయితే 3 నెలల్లో వస్తుంది. 3 నెలల్లో వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. చేప రొయ్య కలిపేశారు కదా మీరు, మరి పట్టేటప్పుడు ఎలా పడతారా దాన్ని? పట్టేటప్పుడు నెట్టేసి లాగేస్తామండి. నెట్టేసి లాగేస్తారు. మరి చేప రొయ్య కలిపి వచ్చేదా? రాదు. చేప బెదిరిపోద్ది, రొయ్య వచ్చేస్తుంది. చేప పక్కకి వెళ్ళిపోయి రొయ్య వస్తుంది. ఇప్పుడు మనకి ఈ 3 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు కదా ఆకఫీల్డ్ మీరు, ఈ 3 ఎకరాలకి పిల్ల ఎంత పడుతుంది మనకి? 3 ఎకరాలకి మనం 3 లక్షలు వేస్తాం మామూలుగా అయితే. చేప పిల్ల రొయ్య పిల్ల? చేప పిల్ల 3 లక్షలు వేస్తామండి. చేప పిల్ల 3 లక్షలు వేస్తారు. సమ్మర్ క్రాప్ మొత్తం డైరెక్టర్ చేప రేసి పొలం అయితే. మామూలుగా తెలియదు అనుకోండి 1 లక్ష ఇస్తాం అంతే. 3 ఎకరాల్లో 1,50,000 వేస్తామండి. 1,50,000 ఎకరానికి ఒక 50,000. 50,000 చేపలు అలా బెల్తంగా లాగుతాం. ఇప్పుడు మీరు చేప రొయ్య కలిపేశారు కదా, రొయ్య ఎంత వేసారు, చేప ఎంత వేసారు? ఆ చేప అయితే 3 ఎకరాల్లో 5,000 వేసామండి. 3 ఎకరాల్లో 5,000 వేసారు. రొయ్య అయితే 1,50,000 వేసాం. 1,50,000 వేసారు. మనకి క్రాప్ అంతా రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? ఇంకా 2 నెలలు పడుతుంది. ఇంకా 2 నెలలు పడుతుంది. అది రొయ్య వచ్చేస్తుంది. రొయ్య వచ్చేది. తర్వాత చేప అనేది చేప కూడా ఇప్పుడు 5-6 మాసాలు గడిచిపోయింది కాబట్టి ఇంకో 2 నెలల్లో చేప కూడా వచ్చేస్తుంది. చేప కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం పట్టేసి క్లియర్ చేస్తాం. క్లియర్ చేస్తే మళ్ళీ కొత్తగా వాటర్ తోడి మళ్ళీ రొయ్యతో ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మనకి వేసిన పిల్లంతా కూడా ఆ రోజుకి మొత్తం బతికే ఉంటుంది సార్? మొత్తం అంతా ఉంటదండి. ఎంతో కొంత అరాయిస్తుంది. ఎంతో కొంత అరాయిస్తుంది. అరాయించిన జాగ్రత్తగా ప్రాపర్టీ తీసుకుని జాగ్రత్తగా మనం ఎదరికి వెళ్ళాలి. ఇప్పుడు పెట్టుబడి ఎంత అవుతుంది సార్ మీకు ఈ 3 ఎకరాలకి? ఈ 3 ఎకరాలు కలిసి ఇప్పుడు మామూలుగా రొయ్య కాదు కాబట్టి అండి నా ఉద్దేశంగా ఒక 7 లక్షలు 8 లక్షలు అవుతుంది. 7 లక్షలు 8 లక్షలు పెట్టుబడి అవుతుంది. అంతా సొంత పెట్టుబడి తీసుకొచ్చి పెట్టాలి. పెట్టాలి. అయితే బయట నుంచి పట్టుకొచ్చి పెట్టాలి. అలాగా ఏదైనా కానీ ముందు పెట్టాలి. అక్కడ పెట్టుబడి పెట్టాలి. దాన్ని బట్టి మనకు వచ్చిన మట్టి ప్రాఫిట్ వెళ్తుంది. ప్రాఫిట్ ఎంత వస్తుంది సార్ ఇంచుమించులో? ప్రాఫిట్ దీని అలాగే మనం అలా చూసుకున్నాం అనుకో బాగా 10-12 లక్షలు రావాలి. 10 లక్షలు రావాలి. 7 లక్షలు పెట్టుబడి పెడితే మరి అది ఎలా వస్తుంది అనేది మనం లాస్ట్ వరకు మనం చూడాలి. ఒకసారి బాగానే వస్తుంది, ఒకసారి లాస్ వస్తా ఉంటది. ఇప్పుడు ఎందుకంటే రైతు చేసేది ఎప్పుడు కష్టమంతా రైతు అంతా కష్టపడతాడు కానీ వచ్చి దళారు వచ్చేటప్పటికి అలా రేటు ఉండకపోతే రేటు ఉండదు. రేయి కొనేటప్పటికి ఏమో రేయి బాగా వచ్చింది అనుకోండి, ఆ టైంలో రేటు ఉండదు. ఆ రేయి లేకపోతేనేమో రేటు ఉంటది, అప్పుడేమో మన దగ్గర రెయ్యి ఉండదు. అలాగే చేపలు కూడా పరిస్థితి అంతే. ఒకసారి రేటు పెరుగుతుంది, ఒకసారి అదే రేటు ఉంది బాగుంది మనకు బాగా వచ్చింది అనుకుంటే బాగా లాభాలు వస్తాయండి. ఒకసారి లాస్ పెడితే అది వచ్చిందాన్ని లాస్ వచ్చిందాన్ని కలుపుకుని మేము ఎదరకు ముందుకు పోతా ఉంటాం. ఇంకా సేమ్ ఇంకా వ్యవసాయం చేసే వాళ్ళకి పంట దిగుబడి వచ్చినప్పుడేమో రేటు ఉన్నప్పుడేమో పంట దిగుబడి ఉండదు. సేమ్ ఇంకా అంతే అలాగే అంతే. ఇది కూడా రైతులకి నష్టంగా ఉంటది. కానీ ఏంటంటే మరి ఏదో వ్యవసాయం చెయ్యాలి కదా, చేస్తారు. ప్రాఫిట్ అయితే బాగానే వస్తది. అది మన దాకా రానివారు రేట్లు. దళారీ వ్యవస్థ అయిపోయి దళారీ వ్యవస్థ ఎక్కువ. వాళ్ళు నొక్కేసి రేట్లు మన దగ్గర తీసేసుకుంటా ఉంటారు. అది వచ్చింది ఇది వచ్చింది అని లాగేసుకుంటా ఉంటారు. మన దగ్గర రైతు ఎప్పుడు కష్టపడతా ఉండాలి, రైతు చేత ఉండాలి, పెట్టుబడులు ఎట్టుకొస్తా ఉండాలి. ఆ వడ్డీలు కట్టి అవి కట్టి ఈ కట్టి రైతు ఎంతకంత లాస్ పోతున్నాడంటే దళారీల వల్లే. అసలైన రేటు మన రైతు గిట్టుబాటు కాదు. గిట్టుబాటు రావట్లేదు. గిట్టుబాటు రేటు రాదు. పెట్టుబడి పెట్టిన పెట్టుబడులకి ఆ మాత్రం వస్తే సంతోషపడతాం అంతే. అరే పెట్టుబడులు వచ్చేస్తే ముందు మనం మిగిలినట్టే లెక్క. అది తర్వాత అండి ఒకసారి మిగులుతుంది, ఒకసారి తగులుతుంది. ఇంకా రైతాంగం అంతేనండి. వ్యాపారం అలాగ ఉంటది. రొయ్య వ్యాపారం చేయదు అంటే అలా ఉంటాయి. ఇప్పుడు మనకి ఇది అంతా కూడా రొయ్య లోకల్ మార్కెట్ కి వెళ్తుందా, రొయ్య చేప లేకపోతే బయటకి ఎక్స్పోర్ట్ వెళ్తుందా అండి? అయితే చేప అయితే చిన్న చెరువు కాబట్టి లోకల్ వెళ్ళిపోద్దండి. లోకల్లో వెళ్తది చేప అయితే. రొయ్య అయితే ఎక్స్పోర్ట్ వెళ్తుంది. అప్పుడు మనకి ప్రజెంట్ ఈ రోజు మార్కెట్ రేటు చేప రేటు ఏ మాత్రం ఉండొచ్చండి? ఇవాళ అయితే 110 అలాగే 112 ఉందండి. అలా మీ దగ్గర 110 112కి అలా కొని వాళ్ళు 150కి 180కి వాళ్ళు ఇష్టానుసారంగా అమ్ముకుంటారు. 112 ఒకసారి 80 కూడా కొంటారు. అప్పుడు గిట్టుబాటు అవుతుంది కదా సార్? ఇంకా గిట్టుబాటు అవుతుంది. ఒకసారి 80 కూడా కొంటారు. మరి ఇంకా తప్పదు పట్టాలి. ఇంకా అలాగే రొయ్య అయితే ఇవాళ అయితే 100 కమ్మిటీ 220 230 ఉందండి. అలాగే ఒకసారి ఇచ్చేది 180 కూడా అమ్ముతుంది. 180 కూడా. అలా డబ్బులు లాస్ పోతాడు రైతు. అయినా కూడా అంత నష్టాల బారిలో నడిచినప్పటికీ కూడా మీరు ఈ ఫీల్డ్ అనేది వదలరు. ఇంకా అలాగే అలవాటు అయిపోయి ఇంకా అలాగే చేస్తా ఉంటామండి. రైతులకి ఎక్కడున్నా కష్టమే, వ్యవసాయం కష్టమే, ఆకు ఫీల్డ్ అయినా కష్టమే. ఏదైనా సరే దళారీ వ్యవస్థ బాగుపడితే గానీ అవును రైతు అనేది ముందుకు వెళ్ళబడ కారణం అదే మెయిన్ విషయంలోనే. అంతే. మనం దీనికి కావాల్సిన మెడిసిన్ అయ్యి అని వాడతారు సార్ వీటికి? మెడిసిన్ వాడతామండి. రొయ్యలు అవంతి స్పీడ్ వాడతామండి. అవంతి
లిక్విడ్ అని అవంతి ప్రొబటిక్ అని ఉమ్, ఇలా వాడుతూ ఉంటామండి. అలాగే చేపలకు వచ్చేటప్పటికి అవి ఫీడ్ వాడతామండి. ఉమ్, తౌడు తౌడు, డిఏపి వాడతాం ఉమ్, చేపలకు వచ్చేటప్పటికి. ఉమ్, తర్వాత వీటికి ఎరువులు కొట్టాలి, మందులు కొట్టాలి, చెక్క వేయాలి, ఉమ్. ఇలా చాలా ఉంటాయండి. ఆహా. ఆ, మీరు రొయ్య ఆరోగ్యంగా ఉందో లేదో ఎలా తెలుసుకుంటారు సార్ అది? రొయ్య ఆరోగ్యంగా ఉందా లేదంటే మనం నెట్టేసి చూసుకుంటామండి. నెట్ వేసి చూసుకుంటారా? ఆ, అది మనకి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తీసి చూసుకుంటారు. చూస్తా ఉంటాం. కొత్తగా దిగిన రైతులు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళకి ఎలా తెలిసింది సార్ మరి? వారు కూడా నెట్లో మనకు నెట్లు ఉంటాయి, చెక్ నెట్లు పెడతాం. ఉమ్, ఆ చెక్ నెట్లు అది తీసినప్పుడు చూసుకుని ఉహు. అట్లా ఫాలో అవుతారు, లేదా డాక్టర్ సలహా తీసుకుంటాము. ఆహా, వీటికి కూడా డాక్టర్లు ఉంటారు? డాక్టర్లు ఉంటారు, కంపల్సరీ డాక్టర్లు వస్తారండి. మనకైనా వస్తారు, మేము కూడా మేము కావాల్సినప్పుడు పిలుస్తాం. ఉమ్. అంటే ఈ క్రాప్ కి పెద్ద పిలవం కానీ మామూలుగా డైరెక్టర్ గారు వేసింది క్రాప్ కి కంపల్సరీ డాక్టర్ మాకు కూడా వారానికి ఒకసారి వచ్చి డాక్టర్ చెక్ చేస్తాడు. డాక్టర్ గారు వచ్చి చెక్ చేయాల్సిందే, కంపల్సరీ చెక్ చేసి. చెక్ చేసి వాళ్ళ అన్న మందులు అవి కొడతాం, కొట్టి చేస్తాం. వాళ్ళ ఫీజు అయ్యి ఎంత ఛార్జ్ చేస్తారు సార్ ఇంచుమించులోను? వాళ్ళు కంపెనీ నుంచి వస్తారు. ఇప్పుడు మనం ఏ మేత వాడుతున్నామో వాళ్ళే వస్తారండి. మనం వాడే మేతకు సంబంధించిన కంపెనీ డాక్టర్లు వస్తారు. అంటే వాళ్ళకి మనకి ఏదైనా టెస్టులు చేయాలనుకో, వాటర్ గానీ లేకపోతే ఇంకోటి ఏదైనా అమ్మోనియా ఏమైనా చేయాలనుకుంటే టెస్టులు చేయాలంటే వాళ్ళకి ఫీజు పడుతుంది. వాళ్ళు మనం వెళ్ళి రాసి చెక్ చేయించుకోవాలి, దాంట్లో డబ్బులు పడతాయి. డాక్టర్లు వచ్చి మట్టుకి చెరుగొట్టుకి ఫ్రీగా చూస్తారు. వాళ్ళు చూస్తామైతే ఫ్రీగా చెక్ చేసి రొయ్య ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి అని చెప్పి వెళ్తారు. దానికి ఏ మెడిసిన్ వాడాలా అంతా కూడా. ఇప్పుడు మన బ్యాక్ సైడ్ తిరిగే ఫ్యాన్లకి కరెంట్ కదా సార్? అయ్యి కరెంట్, వాటికి కరెంట్ ఖర్చు అయ్యి బిల్ ఏమాత్రం వస్తాయి? కరెంట్ అంటే ఇప్పుడు మాకైతే కరెంట్ సొంతంగా లేదండి. పక్క రైతుని తీసుకున్నాం. 4,000 5,000 చెట్టుకు వచ్చి ఇవ్వాలి. చెట్టుకు వచ్చి 4-5 వేలు ఇవ్వాలి. అలాగా 10 చెట్లు ఉన్నాయంటే ఇవ్వాలి. సంవత్సరానికి 40,000 ఇయే ఖర్చు ఉంది. మేత ఖర్చు, పిల్ల ఖర్చు, ట్యాంక్ తీసుకున్న ట్యాంక్ ఏదైనా బయట వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే దాని ఖర్చు కాకుండా ట్యాంక్ కూడా మా సొంతం కాదు, లీజుగా చేస్తున్నాం. మీది లీజుకే? ఇది లీజే. ఎకరానికి ఎంత ఉండొచ్చు సార్? ఇది ఎకరానికి 40,000 లీజు. ఎకరానికి 40,000 రూపాయలు ఈ లీజు పెట్టుకుని 4 ఫ్యాన్ సెట్లు పెడితే దానికి 40,000 వీటి పెట్టుబడి. అందుకని మరి అన్ని లక్షలు అవుతాయి. అన్నేసి లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఆ రోజు రేట్ ఉంటేనే ఎంతవరకు వస్తుందో ఏంటో తెలీదు. కానీ ఏంటంటే ఈ అక్వా రైతులు ఇప్పుడు ఏంటంటే ప్రతి రైతు కూడా ఎంతో కొంత ఒక రైతుకి పక్కన వస్తుంటే ఇంకో రైతు ఎగబడి చేయటం, అలాగా ఆ రైతులు లీజులు కూడా పెంచేయటం జరుగుతుంది. రైతులు ఏం చేస్తున్నారంటే ఈ పక్క వాళ్ళకి వచ్చింది కదా నువ్వు ఆగి వస్తుంది అనుకున్నారు. 10 మంది రైతులకు వస్తే ఆ ఇద్దరికే వస్తుంది. 10 మందికి వస్తే 90 మందికి రాదు. 10 మందిలో ఇద్దరికి వస్తుంది అంతే. ఆ ఇద్దరిని చూసి ప్రతి ఒక్కరు కలిసి చేయటం అంతే. చేయటం అందులో అలవాటు పడిపోయిన పాకు 70, 68, 70 నుంచి చేయటం వల్ల ఇంకా అలవాటు పడిపోయామండి. అలవాటు పడిపోయి ఇంకా అలాగే చేయటం, అలాగే ఎక్సైమ్ కింద అలా చేయటం అంతే. దీంట్లో మన పెద్ద సంపాదించేది ఏమి లేదు కానీ అలాగే రొటీన్ అంతే అండి. అది ఇంకా ఇంకా పెద్ద చెరువులు చేస్తారండి రైతులు. బాగా పెద్ద చెరువులు చేసే వాళ్ళు ఉన్నారు, 10 ఎకరాలు 20 ఎకరాలు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కొంచెం రాబడి, చెరువు ఎక్కువ మీద రాబడి వస్తా ఉంటదండి. ఎక్కువ మీద అయితే రాబడి చెరువులు ఎక్కువ చేయడం వల్ల రాబడి వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద చెరువులు చేసే వాళ్ళ దగ్గర బీహార్ వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు చేస్తున్నారు కదా సార్? అది చేస్తున్నారు. వాళ్ళకు జీతాలు తక్కువ వాళ్ళు. మన ఇక్కడ వాళ్ళ మీద, లోకల్ వాళ్ళ మీద జీతాలు వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటది. వాళ్ళు వచ్చేటప్పటికి 12,000, 13,000 జీతాల కింద చేస్తున్నారు. ఇక్కడ అయితే 20,000 తీసుకుంటున్నారు. ఇక్కడ లోకల్ మనిషి అయితే 20,000 తీసుకుంటాడు. వాళ్ళు 12,000, 13,000 చేసేస్తారన్నమాట. వాళ్ళకి అకామిడేషన్, ఫుడ్ గిట్ అంతా ఇంకా వెళ్తాయి చెరువు వాళ్ళదే. చెరువు వాళ్ళు బెటర్. వాళ్ళు సొంతంగా వండుకుంటారు. మగంలో ఉండాలి. అంటే కొంతమంది వంటలు చెరువులు పెడతారు అనుకోండి, కొంతమంది మకాములు ఉంటారు, అలా వండుకుంటారు. వాళ్ళు డే నైట్ చెరువు దగ్గరే ఉంటారా? అక్కడే ఉంటారు కాపులు. ఎవరైనా కాపులా ఉండవలసిందే. రైతుల దగ్గర ఉండాలంటే మకాం ఉంటదండి. ఆ మకాం ఖర్చు, కరెంటు అన్ని రైతు ఓనర్ చూసుకుంటాడు. వాళ్ళు ఇచ్చిన జీతంలో ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన జీతంలో తీసుకోవాలి. మనకి ఫ్యాన్ సెట్లు రోజుకి ఎన్ని గంటలు తిరగాలి? ఇప్పుడు సాయంకాలం పొద్దుట 6 గంటలకి వేసేస్తాం. పొద్దున నైట్ 6 గంటలకి. ఇప్పుడు 8, 9 వరకు తిరుగుతాయి. అవసరాన్ని బట్టి తిప్పుకుంటామండి. ఇంకా తర్వాత ఓన్లీ చేప వరకు అయితే ఫ్యాన్లు అవసరం ఉండదేమో కదా అన్న? చేపలకు ఫ్యాన్లో ఉంటేనే మంచిదండి, ఎదుగుదల బాగుంటది చేపకి. ఎదుగుదల బాగుంటది. కరెంట్ రేసిరే ఇవ్వకపోయినా ఫ్యాన్లు ఉంటే ప్రాఫిట్ బాగుంటది. చేప కూడా బాగా ఆక్సిజన్ ట్రబుల్ అటువంటి ఉండకోకుండా, ఆక్సిజన్ కంపల్సరీ అవసరం కాబట్టి ఆక్సిజన్ ఎత్తుకుంటది. ఫ్యాన్లు కావాలి. ఫ్యాన్లు మాత్రం కంపల్సరీగా ఉంటే ఎదుగుదల బాగుంటది, ప్రాఫిట్ వస్తుంది. దాని నిల్వ అది సంపాదిస్తారు. ఇప్పుడు మీరు
మేత చదవాలి కదా సార్ మొత్తం అంతానా? ఒకసారి ఆ ప్రాసెస్ చూద్దామా? ఓకే, ఏం వాడతారో ఏంటి ఒకసారి. ఇప్పుడు అది మేత సార్? అది మేత అంటే ముందుగా నానబెట్టుకోవాలి దాన్ని. చెక్కని నానబెడతామండి. ఇది చెక్క నానబెట్టేసి రీలేసాం కదా, చెప్పాలి చెక్క కట్టలాకే చేపలకి అందరికి. దీని వల్ల ప్లాంటీన్ ఎత్తుకుంటది అనమాట. చెరువులో ప్లాంటీన్ ఎత్తుకుంటది. డైరెక్ట్ చల్లేయడమే సార్ ఇంకా అది మేత? డైరెక్ట్ చల్లేయటం. నైట్ నానబెట్టేస్తాం. నైట్ నానబెట్టేసి పొద్దున్న నానబెడతాం. తర్వాత డిఏపిని ఫ్లోటింగ్ ఫీడ్ వేస్తాం అనమాట. నెక్స్ట్ కొంచెం కొద్దిగా ఎండ వచ్చిన తర్వాత 10 గంటలకి ఫ్లోటింగ్ వేస్తామన్న. ఫ్లోటింగ్ డిఏపి వేస్తాం. ఇది ఇచ్చిన ఇలాగా ఇంకా డైరెక్ట్ గా ఇంకా చేపలు రైలు కానీ తినేస్తారు. రెండింటికి ఉపయోగపడుతుంది. అవి ఏమైనా తినగా మిగిలింది ఏమంటే ప్లాంటిన్ కీకు పనిచేస్తుంది అనమాట. మామూలుగా ఈ కనికలు వేస్తారు కదా సార్? అవి ఆ కనికలు కొంతమంది కనికలు వేస్తారండి. అది సింగింగ్ అంటారు. సింగింగ్ కూడా కొంతమంది వేస్తారు. మేము కనికలకి రైలుకి వేస్తామండి. ఇప్పుడు మొన్న 20 days అయింది కదా రెయ్యేసి. అది ఎంత కాస్తుందో ఏంటో చూసుకుని నెట్టేసి చూసుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కనికలు వేయాలండి. అది కాసింది లేదనేసి చేపల్లో కాబట్టి అప్రమత్తం అయిందే. కొంచెం వస్తుంది అనేసి పెద్ద ఆస్తుడు ఏమో, ఏదో కొంత వస్తుంది అనేసి వేస్తాం. దాని గురించి ఫస్ట్ నుంచి చేస్తే లాస్ట్లోకి వస్తుంది కాబట్టి అది ఒక 20 రోజులు నెల ఆగి వాళ్ళు నెట్టేసుకురండి. అప్పుడు మనం ముందుకెళ్తాం. రీలు స్పీడ్ వేస్తాం అనమాట. కనుకలు వేస్తాం. అదేలేండి, ఓ నిర్ధారణకు వస్తారు. ఆ తర్వాతే ఫీడింగ్ అనేది ఏది ఇవ్వాలని కన్ఫర్మ్ చేస్తారన్నమాట. అంతే. మనకి ఫీడింగ్ కి ఏ మాత్రం ఖర్చు వచ్చింది సార్ మొత్తం అంతా ఏసరికి? ఫీడింగ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఇప్పుడు రెయ్యి ప్రత్యేకంగా అనుకోండి. ఒక టన్ను రెయ్యి పట్టామనుకో, ఓ 1200 కేజీలు ఫీడ్ పడుతుంది. టన్నుకి 1200 కేజీ పడుతుంది. ఖర్చులే భారీ స్థాయిలో కనబడుతున్నాయి. ఖర్చు మట్టికి చాలా బీభత్సంగా అవుద్దండి. రాబడి తక్కువ ఉంటదని ఖర్చు మాత్రం ఎక్కువ అవుతుంది. ఇందులోకి యువత ఏమైనా ఎక్కువగా వస్తున్నారు సార్ ఈ ఫీల్డ్ లోకి? వస్తారండి. అందరూ ఇప్పుడు ఏంటంటే ఏది వ్యాపారాలు లేవు, అయ్యి లేవు, ఇవి లేవు కదా. అంటే అందరు కావాల్సింది ఏంటంటే ఏదో చెయ్యాలి, ఏదో చేసి ఏదో 10 రూపాయలు సంపాదించాలి కదా అని ఉద్దేశం. ఆ లక్కీ బట్టి పోతా ఉంటది. అది అంతే, అదృష్టం అనమాట. ఇంకా అదృష్టాన్ని బట్టి పోతా ఉంటదండి. ఇలా మీకు రోజు ఎంత సమయం పడుతుంది సార్ మొత్తం అంతా ఫీడింగ్ కి దీనికి ఇదంతా? ఈ ఫీడింగ్ ఇప్పుడు చెక్క దింపుతూ ఒక అరగంట పడుతుందండి. ఫీడింగ్ గంట వేస్తాం, గంట పడుతుంది. ఫీడింగ్ వేసేప్పుడు గంట పడుతుంది. ఒక గంట. ఇంకా మీరు వేరే వర్క్ పెట్టుకోరు? ఇంకా వేరే వర్క్ చేస్తే ఇంక పని అవుతుంది కదండి. అవుదు, ఇంక ఎక్కడికి వెళ్తా ఉండదండి. ఇంకా చెరువుని పట్టుకుని ఉండాలండి. మళ్ళీ ఇది బాగుందంటే 2 పూటలు ఎర్జీపీ జిమ్తామండి. ఎజి అంటే కణికలు అన్నారు కదా, కణికలు వేస్తాం. బాగుందండి దేవుడి దేవాల. లేకపోతే చేపలు అయితే పూట కడితే సరిపోద్దులండి. 2 పూటలు కట్టి వాళ్ళు ఉంటారు. పూట కడితే చేపల కంటే మా సంచుల్లో కడతారు సార్ మేత? అది ఆ సంచుల్లో కడతారండి. మేము చిన్నది కాబట్టి ఫ్లోటింగ్ డిమర్ చేస్తున్నాను. తవుడు డిఏపి ఆ ఫ్లోటింగ్ అంటే పైకి తేలుతాయి, తేలి మింగేస్తాయి అనమాట. కిందకి దిగదనమాట మేత. అది అదే కదా, పైన తినేస్తాను, పైకి కాపాడుతుంది. అది ఆ మేత ఎత్తని వెయ్యి చేపలు. అంటే ఇప్పుడు ఇంకా డ్యూటీలు ఉంది కాబట్టి ఇప్పుడు అది వేయకూడదు. అదేలేండి, ఏ టైంలో ఏం వేయాలి, ఏ ఫీడ్ వాడాలి, ఏ మెడిసిన్ వాడాలి అంతా అనుభవం ఉంది కాబట్టి మీకు ఆ టైంకి ఆ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. లేదంటే కొత్తగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు లాగా అనుభవం ఉన్న సలహాలు తీసుకుని చెయ్యాలి. ఇప్పుడు ఎందుకంటే లాభం నష్టం తర్వాత మనం అలా చేసుకుంటూ పోతాం. ఇంకా
మనకి ఈ ఫీడింగ్ అనేది ఎక్కడ తీసుకొస్తారు సార్ మీరు ఇది? ఇది మనకి ఇక్కడ లోకల్లో ఫీడ్ ఉందండి. కొండారెడ్డి గారు అని రెడ్డి గారు ఉంటారు, ఆయన మాకు ఫీడ్ అయ్యి సప్లై చేస్తారు. ఆయన కొండారెడ్డి గారు అని ఆయన దగ్గర తీసుకుంటాం. వాళ్ళు ఏమైనా ముందు పెట్టుబడిలో పెడతారా సార్ మనకేమన్నా? ఫీడింగ్ ఇస్తారు అంతే అండి. ఫీడింగ్ కావాలితే అరవిస్తారు. తర్వాత మనం కట్టుకోవాలి, ఇంట్రెస్ట్ వేసి దానికి ఇంట్రెస్ట్ వేస్తారు సార్ మళ్ళీ వేస్తారు. ఏంటంటే మనకి ప్రజెంట్ ఇబ్బంది లేకుండా సప్లై చేసేస్తారు. డబ్బులు ఉన్న వాళ్ళు అయితే కొనేసుకొచ్చండి. ఆయన అమ్ముతారు, అన్ని క్యాష్ అమ్ముతారు, అరువు ఇస్తా ఉంటారు. క్యాష్ ఉన్నప్పుడు క్యాష్ చేసుకుంటాం, అరువు ఉన్నప్పుడు అరువు. లాగేస్తారా మీరు? మనకి ఇప్పుడు మనం ఈ పడవ మీద లోపలికి వెళ్ళాం సార్, ఈ పడవకి ఎంత ఖర్చు ఎంత అవుతుంది? ఈ పడవ అంటే 1/2 టన్ను పడవ అండి. ఇది 1/2 టన్ను పడవ. 1/2 టన్ను పడవ. ఇదే కొత్తదైతే 27,000 నుంచి 30,000 దాకా ఉందన్నమాట. 27,000 నుంచి 30,000 ఉంటాయి. అది మన సొంతంగా పడవ అనేది కంపల్సరీ ఉండాలి. అక్కడ మన ఫ్యాన్ సెట్లు తిరిగింది సార్. ఫ్యాన్ సెట్లు అయితే అలాగే చెట్టు కరెంటు వైర్లు కాకుండా చెట్టు ఒక 30,000, 27,000 మాక్సిమం ఇంకా 30,000 30,000 ఉండాల్సిందే ఉండాలి. పడవకి మనకి ఆ ఫ్యాన్ సెట్లకి ఒక 60,000 రూపాయలు కంపల్సరీగా ఉండాలి. 60,000 అంటే మరి ఎన్ని చెట్లు కావాలి? అన్ని 30,000 కదా చెట్టుకి. చెట్టుకి 30,000. చెట్టుకి 30,000. 4 చెట్లు పెట్టినాయి అంటే ఫ్యాన్లకు కావాలి, కంపల్సరీగా కావాల్సిందే. పడవ ఒకటి అంటే ఇది 1/2 టన్ను కాబట్టి 30,000 కావాలి. అదే టన్ను అయితే 50,000 కానీ 60,000 దాకా టన్ను ఉండాలి. 50,000 నుంచి 60,000 దాకా టన్ను పడవ అయితే. కొత్త వాళ్ళు ఈ ఫీల్డ్ లో దిగాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? దిగొచ్చు అంటారా, లేదు అనవసరం అంటారా? ఇప్పుడు అది దిక్కకూడదని ఏమి లేదు. ఎక్సైజ్ రంగం ఏంటంటే కల్చర్, పానీ కల్చర్, రైలు, ప్రాణి కల్చర్ వేసుకునే వాళ్ళకి దిక్కకూడదని ఏమి లేదు. రైతుకి ప్రతిదీ చేయిందని లేదు, వాళ్ళ అదృష్టం బట్టి పోతా ఉంటది. దిగాల జాగ్రత్తగా దానికి ముందు తీసుకెళ్ళాలి. ఎందుకంటే పడిపోయి మనకు ఎలా వచ్చేది ఇలాగ వచ్చేదాన్ని ఎక్కువ నెంబర్ వేసేసి అది ఎక్కడో నెంబర్ ఎట్టుకొచ్చి పోసి జాగ్రత్తగా రొయ్యేంటి, చేప ఏంటి అంతా కొంచెం సైజు చూసుకుని పాత పిల్లలు వేసుకుని నెంబర్ ఏమో వచ్చేలాగా చేసుకుని దాన్ని జాగ్రత్తగా చేసుకుంటే కొంచెం ప్రాఫిట్ ఉంటది. అది గమ్మున పడిపోయి మనం వేసేసి లక్షలు వేసేస్తే వచ్చేద్ది కదా అని వేసే వాళ్ళు కొంచెం దెబ్బతింటారండి. కొంచెం జాగ్రత్తగా చేసి ఉండి బాగా కలిసి చాలా జాగ్రత్తగా చేయాలి, చాలా అనుభవంతో చేయాలి. తెలియపోతే డాక్టర్ సలహా గానీ అనుభవంతో కానీ తీసుకుని చేస్తే కొంచెం ఎదరికెళ్ళచ్చు, ముందుకెళ్ళొచ్చు అనమాట. అది కంపల్సరీగా ఎవరైనా దిగొచ్చు, కానీ అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. అలాగే, థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మన చంటిబాబు గారి అనుభవాలు మొత్తం తెలుసుకున్నాం. మనకి రొయ్యల చెరువుకి ఎంత ఖర్చు అవుద్ది, చేపల చెరువుకి ఎంత ఖర్చు అవుద్ది, ఎంత పిల్ల పడుతుంది, ఏ టైం అవుతుంది, మనకి పడవల ఖర్చు ఎంత అవుతుంది, ఫ్యాన్ సెట్ల ఖర్చు ఎంత అవుతుంది, కొత్తగా దిగాలనుకున్న వాళ్ళు ఇందులో ఈ ఫీల్డ్ దిగొచ్చా లేదా అన్నదే ఆయన చాలా క్లుప్తంగా చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మోగించండి. బాయ్ ఫ్రెండ్స్. ఓకే.